టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ఎంపిక చేసిన తీరుపై విమర్శలొస్తున్నాయి. శుభ్మన్ గిల్ను పక్కన పెట్టడం అనేది అభిమానులు ఊహించని నిర్ణయమే అయినా జితేష్ శర్మను తప్పించడాన్ని మాత్రం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే హార్డ్ హిట్టింగ్ కు జితేష్ శర్మ కేర్ ఆఫ్. వికెట్ కీపర్ గాను క్వాలిటీ ప్లేయరే. ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలను వినియోగించుకునేందుకు ప్రయత్నించాడు. జట్టులో ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ జితేష్ శర్మే అని చర్చ కూడా జరిగింది. టీ20 వరల్డ్ కప్ కు ఖచ్చితంగా ఎంపిక అవుతాడు అనుకునేలాగే ప్రణాళికలు సాగాయి. జట్టులో సెకండ్ వికెట్ కీపర్ గా సంజు శాంసనే ఉంటాడని మాజీలు సైతం అంచనా వేశారు. కానీ సెలెక్టర్లు జితేష్ శర్మకు షాక్ ఇచ్చారు. అసలు జట్టులో చోటే ఇవ్వలేదు. ఖచ్చితంగా ఉంటాడనుకున్న ప్లేయర్ లేకపోవడంతో అభిమానులు ఫైర్ అవుతున్నారు. టీ20 వరల్డ్ కప్ కు ముందు జితేష్ ను ఎందుకు తీసేశారని ప్రశ్నిస్తున్నారు. సరైన కారణాలు చెప్పాలని సెలెక్టర్లను నిలదీస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ కు ముందు జితేష్ శర్మకు అన్యాయమే జరిగిందంటున్నారు. మెగా ఈవెంట్ భారత్లోనే జరుగుతున్నందున ఫినిషర్ గా అడ్వాంటేజ్ అయ్యేవాడని చర్చించుకుంటున్నారు. మరోవైపు సెకండ్ చాయిస్ వికెట్ కీపర్ అనుకున్న సంజు శాంసన్ ఇప్పుడు ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా మారిపాడు. శుభ్మన్ గిల్ పై వేటు వేయడంతో సంజు శాంసన్ కు ఓపెనర్ గాను రూట్ క్లియర్ అయింది. ఓపెనర్ గానే కాకుండా వికెట్ల వెనకాల నిలబడే బాధ్యతను కూడా సంజునే తీసుకోబోతున్నాడు. ఇషాన్ కిషన్ జట్టులోనే ఉన్నప్పటికీ సెకండ్ చాయిస్ వికెట్ కీపరే అవుతాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే జట్టులోకి ఇషాన్ రీ ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఆశ్చర్యకరంగా ఉందంటున్నారు. నిజానికి గతేడాది సౌత్ ఆఫ్రికా టూర్ మధ్యలోనే భారత్కు తిరిగి వచ్చినప్పుడు ఈ యువ ప్లేయర్ టఫ్ టైంను ఫేస్ చేశాడు. మానసికంగా ఇబ్బందులు పడుతున్నానని చెప్పుకున్నాడు. అదే టైంలో ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తూ వివాదాస్పదమయ్యాడు. బీసీసీఐ చెప్పిన దేశవాళీ మ్యాచ్లకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వకపోవడము దుమారం రేపింది. మాట వినలేదని బీసీసీఐ కూడా చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించింది. ఆ తర్వాత దేశవాళీలపై ఇషాన్ ఫోకస్ చేశాడు. డొమెస్టిక్ మ్యాచుల్లో రాణించాడు. మళ్లీ బీసీసీఐ కాంట్రాక్ట్ ను దక్కించుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ గా బ్యాటర్ గా అదరగొట్టేశాడు. జార్ఖండ్ కు టైటిల్ అందించాడు. దీంతో టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వగలిగాడు. ఇక రింకు సింగ్ కూడా టీ20 వరల్డ్ కప్ కు ఎంపికవడం కష్టమేనని చర్చ జరిగింది. పెద్దగా ఫామ్ లో లేడనే వాదన వినిపించింది. అందుకు తగినట్టే సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి రింకు సింగ్ ను సెలెక్టర్లు తప్పించారు. దీంతో వరల్డ్ కప్ రేస్లో లేనట్టే అని ఫ్యాన్స్ భావించారు. అయితే ఇప్పుడు లోయర్ ఆర్డర్లో అవసరం ఉంటుందని సెలెక్టర్ల నుంచి రింకుకో పిలుపొచ్చింది. తుది జట్టులో చోటు ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన 15 మందిలో అయితే ఛాన్స్ దక్కించుకున్నాడు.